హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోతున్నాం టేస్టీ స్పైసీ చికెన్ పులావ్. దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాము. హాఫ్ అన్ అవర్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చికెన్ బిర్యానీ తినాలనిపించినప్పుడు కానీ ఇలాంటి రెసిపీని ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని దీన్ని ఇట్లా పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లో. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని, అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్క రసం తీసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. చీలికలుగా కట్ చేసుకున్న చిల్లీలని 3 నుంచి 4 వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి వీటిని కూడా. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హోల్ గ్రెయిన్ మసాలా బిర్యానీకి వాడతాం కదా, అన్ని మసాలాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక చిలికలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదే మెయిన్. మనకి ఇలా గోల్డ్ కలర్ వస్తేనే చికెన్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. మనకి చికెన్ చూస్తేనే అర్థమైపోతుంది చికెన్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో అనేది. మనం మ్యారినేట్ చేసుకుంటేనే ఇలా సాఫ్ట్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చికెన్ అంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని కడిగి దాంట్లో పోసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూద్దాము. కుక్కర్ ఆరాకే ఓపెన్ చేయండి. చూడండి, చికెన్ పైన ఆయిల్ వచ్చేసింది, అంటే 80% దాకా కుక్ అయిపోయింది మనకి చికెను. చికెన్లో ఉన్న వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న మనం రైస్ ఉంది కదా, వడగట్టుకొని దీంట్లో వేసేసుకుందాం. మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మనం చికెన్లో కొద్దిగా వాటర్ వచ్చాయి కదా, 2 ప్లస్ కొద్దిగా 2.5 గ్లాసుల దాకా తీసుకున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకసారి టేస్ట్కి తగినంత సాల్ట్ చూసుకోండి. సాల్ట్ అవసరమైతే ఇక్కడ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇలా 1 విజిల్ వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, మనం కదిలిస్తేనే ముక్క అనేది చిదిరిపోతుంది, అంటే చక్కగా ఉడికిందన్నమాట.
అంతేనండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చికెన్ పులావ్. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.